ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో కార్తీక దీపం ప్రాముఖ్యత ఏమిటి, పండుగ తేదీ, నక్షత్ర సమయము, అరుణాచలేశ్వరంలో కార్తీక జ్యోతి ఏ విధంగా వెలిగిస్తారో తెలుసుకుందాము. తమిళనాడులో కార్తీక మాసము కార్తీక దీపోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో జరుపుకుంటారు. అక్కడ కార్తీక మహాదీపోత్సవం అని పిలుస్తారు. ఈ వేడుకలు సాధారణంగా నవంబర్ లేదా డిసెంబర్ నెలలో కృతికా నక్షత్రం ఉన్న రోజున జరుగుతాయి. 2025 సంవత్సరంలో కార్తీక నక్షత్ర సమయము 3వ తేదీ డిసెంబర్ 2025 బుధవారం రోజున జరుపుకుంటారు. కార్తీక నక్షత్ర ప్రారంభము 3వ తేదీ డిసెంబర్ 2025 బుధవారం సాయంత్రము 4:52 ప్రారంభమై 4వ తేదీ డిసెంబర్ 2025 గురువారం మధ్యాహ్నము 3:13 కృతికా నక్షత్రం ముగుస్తుంది. తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపం వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కార్తీక బ్రహ్మోత్సవంగా పిలిచే ఉత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ఈ మహాదీపము పండుగ దీపోత్సవము ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. 2025 సంవత్సరంలో తిరువన్నామలై ఆలయంలో భరణీ దీపము తేదీ 3వ తేదీ డిసెంబర్ 2025 బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు దీన్ని వెలిగిస్తారు. కార్తీక మాసంలో భరణీ నక్షత్రం రోజున తిరువన్నామలై ఆలయంలో ఈ దీపం వెలిగించడము ఒక ముఖ్యమైన వేడుక. ప్రధాన పూజారి భరణీ దీపం వెలిగించడము తిరువన్నామలై ఆలయం ప్రధాన మహాదీప పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. భరణీ దీపం అనేది భూమి, గాలి, అగ్ని, నీరు మరియు ఆకాశాన్ని సూచించే 5 వేరువేరు దీపాల నుండి వెలిగించిన జ్వాల. భరణీ దీపం నుంచి జ్యోతిని 2668 అడుగుల ఎత్తైన పవిత్ర అరుణాచల కొండపైకి సాయంత్రము 6 గంటలకు తీసుకువెళ్ళి మహాదీపం వెలిగిస్తారు. సాయంత్రం వేళలో మహాదీపం వెలిగించే సమయంలో శ్రీ అర్ధనారీశ్వరుడు భక్తులకు దర్శనం కల్పిస్తారు. తిరువన్నామలై మహాదీపాన్ని దాదాపు 750 కిలోల నుండి 3500 కిలోల నెయ్యిని ఉపయోగించి 1000 మీటర్ల కాటన్ వస్త్రాన్ని ఉపయోగించి వెలిగిస్తారు. మహాదీపము 35 కిలోమీటర్ల వ్యాసార్థంలో కనిపిస్తుంది. పర్వతం మొత్తం శివలింగం. లక్షలాది మంది భక్తులు 16 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. నెయ్యి మరియు కాటన్ వస్త్రాన్ని వెలిగించిన తర్వాత మిగిలిపోయిన నల్ల బూడిదను తమిళంలో మై అని పిలుస్తారు. మార్గశిరము ఆరుద్ర దర్శనం రోజున భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయబడుతుంది. అరుణాచలంపై వెలిగించే కార్తీక మహాదీపానికి భక్తులు నెయ్యిని కానుకగా ఇవ్వవచ్చు. ఇందుకోసము అరుణాచల ఆలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. 1 కిలో నెయ్యికి 250 రూపాయలు, అరకిలో నెయ్యికి 150 రూపాయలు, పావు కిలో నెయ్యికి 80 రూపాయలు చెల్లించి నెయ్యిని కానుకగా ఇవ్వవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు అరుణాచల దేవాలయ వెబ్సైట్లో రుసుమును చెల్లించి నెయ్యిని కానుకగా ఇవ్వవచ్చును.